దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీ గృహాల్లోనికి మమ్మలను ఆహ్వానించినటువంటి మీ అందరికీ, దేవుని మాటలు వినటానికి ఆయన సన్నిధిలో చేరి వచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ శారీరకంగా బాగానే ఉన్నారు, ఆత్మీయంగా బాగున్నారా? ఈ ప్రశ్న అడిగి చాలా రోజులైనట్లు అనిపిస్తూ ఉంది. ఆత్మీయంగా ఎలా ఉన్నారు? శారీరకంగా ఆరోగ్యంగా మంచిగానే ఉన్నారు, కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారా? ఎక్కడ ప్రారంభించారో జీవితాన్ని అక్కడే నిలిచి ఉన్నారా? బలహీనులుగా ఉన్నారా? బలపరచబడతా ఉన్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? దేవుని స్వరం వింటూ ఉన్నారా? అప్పుడే మన జీవితంలో మేలు, ఆత్మీయ క్షేమాభివృద్ధి. దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేయొచ్చు. ప్రార్థన చేయండి, దేవుని యొక్క వాక్యాన్ని కూడా నిత్యము చదువుతూ ఉండండి, ధ్యానం చేయండి. దేవుడు అటువంటి కృపను మీకు దయచేయునుగాక. ఆమేన్. లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. నేటి దినమున మన యొక్క అంశము దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు నేను అడిగినట్లుగానే దేవుని వాక్యం చదువుతున్నారా అని సేవకులు మిమ్మల్ని అడగవచ్చు, ప్రశ్నించవచ్చు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని హెచ్చరించవచ్చు, వాక్యం చదువుకోండి, వాక్యం చదవండి అని. మీ యొక్క సహోదరులు, సహోదరీలు, పరిచర్య చేస్తున్నటువంటి వారు అడగవచ్చు, ఎందుకు దేవుని యొక్క వాక్యం మనము వినాలి? ఎందుకు దేవుని యొక్క వాక్యం మనం చదవాలి? ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోవాలి? అంటే దేవుని యొక్క వాక్యము మనలను ఎంతగానో బలపరుస్తుంది, ఎంతగానో నడిపిస్తుంది, ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది, హెచ్చరిస్తుంది, ప్రేమను పంచుతుంది, కృంగిన స్థితిలో ఉంటే లేవనెత్తుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. కొన్ని మాటలు మనము దేవుని యొక్క వాక్యమును గురించినటువంటి మాటలు కొన్ని ధ్యానం చేసుకుందాం రండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 22వ వచనము 23వ వచనము మనం చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులైన పేతురు సంఘానికి లేఖ వ్రాస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు అంటే, మీరందరూ కూడా జన్మించినటువంటి అనుభవంలో ఉన్నారు. ఎలా జన్మించారంటే నశించిపోయేటువంటి బీజము నుండి కాదు, క్షయబీజము నుండి మీరు పుట్టలా. మీరు ఎలాగా జన్మించారు, ఎలాగ జీవిస్తూ ఉన్నారు? దేని నుండి మీ యొక్క జన్మ అనేటువంటిది కలిగింది? మీ పుట్టుక ఎలా కలిగింది అంటే శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంటే అది శాశ్వతమైనటువంటిది. శాశ్వతమైనటువంటి బీజము దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము నిత్యము నిలబడేటువంటిది, కొంతకాలం నుండి నశించిపోయేటువంటిది కాదు. శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని యొక్క వాక్య మూలముగా అక్షయ బీజము నుండి మీరు పుట్టబడిన వారు, మీరు పుట్టింపబడిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఈ లోకంలో జన్మించి జీవిస్తూ ఉన్నారు అంటే శారీరకంగా క్షయబీజము నుండి మనం పుట్టినటువంటి అనుభవంలో ఉండవచ్చేమో, కానీ ఆత్మీయముగా మనము మరలా జన్మించినటువంటి ఒక అనుభవం ఉన్న చూశారు. మీరు మారు మనసు పొంది రక్షించబడి బాప్తిజం పొందినటువంటి ఒక అనుభవం ఉన్న చూసారా? అది దేనివల్ల మీకు కలిగిందంటే దేవుని యొక్క వాక్య మూలముగానే. దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీ స్థితిని మీకు తెలియజేశాడు. మీరు దేవుని యొక్క వాక్యానికి
విరోధంగా నడుస్తున్నారు, తద్వారా మీరు పాపంలోనికి వెళ్తున్నారు, పాపంలో జీవిస్తున్నారు అనేటువంటి హెచ్చరికలు మీరు విన్నప్పుడు మీరు పశ్చాత్తాపడి పాపంలోకి వచ్చేటువంటి జీతం మరణమని మీరు గుర్తించి, ఆ మరణం నాకొద్దు, అగ్నిగుండం నాకొద్దు, అపవాదితో నేను పాలు పంపులు పొందను, సజీవునిగా ఉన్నటువంటి దేవుని దగ్గర నేను ఉంటాను, దేవునితో ఉంటాను, పరలోకంలో నేను నివసిస్తాను, పరలోకంలో నివసించాలి, పరలోకంలో నివసిస్తాను అనేటువంటి ఆ తలంపులను కలిగి వాక్య ప్రకారంగా నువ్వు జన్మించావు. వాక్య ప్రకారంగా నువ్వు జన్మించావు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. దేవునితో మాట్లాడినటువంటి ఆ మాటను బట్టి పాత జీవితము రోతగా ఉన్నదని దాన్ని వదిలిపెట్టేశావు, సిలువేసేసావు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నూతనంగా జీవిస్తున్నటువంటి అనుభవంలో ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము నీకు క్రొత్త జీవితాన్ని, క్రొత్త జన్మను ఇచ్చింది. అది మొట్టమొదట మన జీవితంలో కలిగినటువంటి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, కార్యము. రెండవదిగా మనం చూసినప్పుడు 119వ కీర్తనలో 9వ వచనంలో మనం చూస్తే చూడండి, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? ఒక ప్రశ్న. యవ్వనస్తులు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుంటారు అంటే, యవ్వనస్తుల యొక్క నడత ఎలా ఉన్నది అంటే పరిశుద్ధముగా లేదు. లోకముతో స్నేహం చేస్తూ, లోకములో అడుగులు వేయటం వలన పాపముతో, లోకముతో, పాపముతో వారు అడుగులు వేసి నడుస్తూ ఉన్నారు, పరిగెత్తుతూ ఉన్నారు, పాపంలో కూరుకుపోయి ఉన్నారు. పాపం అనేటువంటి ఊబిలో వారు ఇరుక్కుపోయినటువంటి వారుగా ఉన్నారు. నువ్వు కూడా ఉన్నావేమో అలాగా ప్రియా యవన బిడ్డ. యవనస్తులు నేటి దినాన చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు ఇదే వారి యొక్క దినచర్యలో ఒక భాగం అయిపోయింది. శరీర సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవటానికి, శరీర సంబంధంగా సుఖం పొందుకోవటానికి ఎన్నో రీతులుగా వ్యయ ప్రయాసపడతా ఉన్నారు, కష్టాలు పడతా ఉన్నారు కదా. సినిమాలకు వెళ్తున్నారు, సినిమా వద్దంటే తల్లిదండ్రులు చెప్పకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతమంది వెళ్తున్నారు? సినిమాకి చెప్పి వెళ్ళేటువంటి వాళ్ళు యవనస్తులు ఎంతమంది? పాపం చేయడానికి పరిగెత్తుతున్నటువంటి వాళ్ళు లేరా? మీ కుటుంబంలో లేరా? రకరకాలుగా బానిసలైపోతూ ఉన్నారు, చెడ్డ కార్యక్రమాలకి అలవాటైపోతూ ఉన్నారు, త్రాగుడికి, మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు కదా. నువ్వు కూడా అలా ఉన్నావేమో, మీ బిడ్డలు కూడా ఉన్నారేమో. దేవుని యొక్క వాక్యం వాళ్ళకి వింటున్నారా? మందిరానికి తీసుకెళ్తున్నారా? ప్రార్థనలో కూర్చోబెడుతున్నారా? అసలు మొట్టమొదట తల్లిదండ్రులుగా మీరు ప్రార్థనకి వెళతా ఉంటే మీ బిడ్డలు మీతో వస్తారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన అంటే బిడ్డలు 10 దాకా నిద్రపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, తండ్రి, తల్లి ఎన్నింటికి లేచి మీరు వెళ్తున్నారు మందిరానికి? సమయానికి వెళ్తున్నారా? మీరు ఉదయాన్నే 8 గంటలకల్లా బయలుదేరుతూ ఉంటే వారు కూడా లేచి వస్తారు మీతో పాటు. నువ్వు పడుకోలేనా, ఈరోజు ఆదివారం కదా, రెస్ట్ తీసుకో అని వారిని బుజ్జగిస్తూ ఉంటే వారు ఎలాగా చెడు నడతలు విడిచిపెడతారు? ప్రియదేవుని బిడ్డలారా, వారి జీవితం అంతా రోతమయమైపోతా ఉంది, పరిశుద్ధత లేదు. యవనస్తులని కాదు, నేటి దినాన చిన్న బిడ్డల నుంచి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా పాపానికి బానిసలైపోతూ ఉన్నారు. వారందరూ పాపానికి బానిసలైపోతూ ఉంటే వాళ్ళు ఎలాగ వారి చిరునడతలను విడిచిపెడతారు? ఎలాగ పరిశుద్ధపరచబడతారు? ఇక్కడ 9వ వచనంలో 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యమును బట్టి, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము వింటే, దేవుని యొక్క వాక్యము చదివితే దేవుడు నీతో మాట్లాడతాడు కదా. ఆ మాటలు విన్నప్పుడు ఒకసారి నువ్వు విన్నావు, సరిగ్గా వినకపోవచ్చు, కానీ దేవుని యొక్క మాట వినటం నువ్వు ఆసక్తి చూపిస్తే మరలా దేవుడు నీతో మాట్లాడితే, దేవుడు నీతో ఏ మాట మాట్లాడాలనుకుంటున్నాడో, ఏ మాట నీతో మాట్లాడితే నువ్వు వింటావా ఆయనకు తెలుసు.
నీ మాట, నీ హృదయము దేవుని యొక్క మాట వినడానికి సిద్ధపడేటువంటిదిగా ఉండాలి. దేవుని యొక్క మాట నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నువ్వేం పొందుకుంటావు? ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల మాట వినవు, దేవుని మాట వినవు, పెద్దల మాట వినవు, నీ జీవితము, నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచన చేయండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నీకేమి ఇస్తుందంటే పరిశుద్ధతను ఇస్తుంది, పరిశుద్ధతను దయచేస్తుంది. కాబట్టి దేవుని మాట నువ్వు విను, దేవుని మాట నువ్వు చదువు. మరొక మాట మనం చూసినట్లయితే 119వ కీర్తనలోనే 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యము ఎలా ఉన్నదంటే అది మన పాదములకు దీపంగా ఉంది. మనం వెళ్ళేటువంటి మార్గము చీకటి మార్గము. చీకట్లో వెళ్తే ఎక్కడ ఏ రాయి తట్టుకొని మనం పడతామో మనకు తెలియదు, ఎక్కడ ఒక గుంట ఉన్నదో మనకు తెలియదు. ఆ గుంటలో కాలు పడితే పడిపోతాం, కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా. తల పగలొచ్చు, చేయి విరగొచ్చు, ప్రాణం పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అంటే చీకటిలో మనం నడుస్తుంటే మన ప్రాణము ఉంటుందో లేదో కూడా తెలియనటువంటిదిగా మన ముందు మార్గం ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నదంటే, నీ మార్గములో, నువ్వు నడిచేటువంటి మార్గములో అది వెలుగును ప్రకాశింపజేస్తుంది, ప్రసరింపజేస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగుగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, రెండు మాటలు ఇక్కడ కీర్తనకారుడు అంటాడు. ఒకటి దీపము, మరొకటి వెలుగు. దీపములో నుంచి వెలుగు వస్తుంది. ప్రభు అంటున్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, లోకమునకు వెలుగుగా ఉన్నాను. దేవుడు వాక్యము అయి ఉన్నటువంటి వాడు, ఆయన శరీరధారిగా, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో వచ్చి నివసిస్తూ ఉన్నాడు. మన మధ్యలో ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని మనలాగే ఆయన జీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంగతి గుర్తిస్తున్నారా? గుర్తించటం లేదా? మర్చిపోయారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ రోజు ఈ మాటలు వింటూ ఉంటాం, క్రిస్మస్ సందర్భంగా ఈ వర్తమానాలు వింటూ ఉంటాం. దేవుడు వాక్యమై ఉన్నటువంటి వాడు, ఆ వాక్యమునకు తండ్రి అయిన దేవుడు ఒక శరీరాన్ని అమర్చి మన మధ్యలో ఆయన జీవించడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నీకు వెలుగుగా ఉన్నటువంటిదిగా ఆ వాక్యము నేటి దినాన కనిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదివినట్లయితే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. మనం వినటానికి ఇష్టపడట్లా, నేటి దినాన దేవుని మాటలు వినడానికి ఇష్టపడట్లా. దేవుని యొక్క మాటను వినడానికి ఎప్పుడైతే ఇష్టాన్ని చూపిస్తావో, దేవుని యొక్క వాక్యం వింటే దానివల్ల నీకు కలుగుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ విశ్వాస జీవితము అభివృద్ధి చెందుతుంది. సంఘములో సాక్ష్యములు చెప్తూ ఉంటారు, దేవుడు నా జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎదుర్కొన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, నాకు ఎవరు తోడు లేరని నేను దిగులు పడిపోయాను. ఆ టైంలో దేవుని యొక్క మాట నేను విన్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాక్య ప్రకారముగా నేను జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు నాకు ఒక నూతన జన్మనిచ్చాడు, నూతన ఆశీర్వాదం ఇచ్చాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు. అనారోగ్యం నుంచి విడుదల, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. ఉద్యోగం లేనటువంటి స్థితిలో ఉన్న నాకు ఉద్యోగం ఇచ్చాడు. నా బిడ్డలు చదవటంలా, కానీ నా బిడ్డలు ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను ఉన్నప్పుడు, దేవుని మాట విని నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, నా బిడ్డలకు ఆ మాట వినిపింపజేసినప్పుడు వారి జీవితాలు కూడా
మారిపోయి లోకంతో స్నేహం చేస్తూ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే దేవుని మందిరానికి పరుగున వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ సాక్ష్యము మందిరంలో వాళ్ళు చెప్తా ఉంటే, దేవుని చేసినటువంటి కార్యాలు, దేవుని యొక్క మాటలు చెప్తా ఉంటే, సేవకులు చెప్తా ఉంటే నువ్వు విన్నట్లయితే నీ జీవితంలో విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నువ్వు వింటున్నావు అసలు దేవుని మాట? దేవుని యొక్క మందిరానికి ఏ టైంకి వెళ్తున్నావు? అసలు ప్రార్థన అయిపోయి కొంతమంది ముగింపు ప్రార్థన టైంకి వెళ్ళేటువంటి వాళ్ళు, కొంతమంది వర్తమానము మెసేజీ దైవ సేవకులు చెప్తా ముగింపులోనికి వచ్చే టైంకి కొంతమంది వెళ్తూ ఉన్నారు, కొంతమంది మధ్యలో వెళ్తూ ఉన్నారు. ప్రారంభం నుండి నువ్వు వింటున్నావా? దేవుని సన్నిధిని నువ్వు ప్రారంభం నుండి అనుభవించగలుగుతున్నావా? నువ్వు దేవుని మాట వినడానికి సిద్ధపడి సకాలంలో వెళ్ళకపోతే ఏ మాట నువ్వు కోల్పోతున్నావు కదా. దేవునితో ఏ మాటలు మాట్లాడటానికి ఆయన సిద్ధముగా వచ్చి ఉన్నాడో ఆ మాట నువ్వు వినకపోతే, నువ్వు కోల్పోతే నష్టం ఎవరికి? నీకెప్పుడే దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోతే నీకే నష్టం. ప్రియ యవనస్తుడా, నీకే నష్టం. ఇది గుర్తుపెట్టుకో. దేవుని మాట నువ్వు వింటే నీ జీవితంలో విశ్వాసం అనేటువంటిది కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట, దేవుని గూర్చినటువంటి మాట వింటే నీ జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రికలోనే 15వ అధ్యాయం 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. విన్నారా ఈ మాట? లేఖనం వల్ల మనకేం కలుగుతుందంట? నిరీక్షణ కలగటానికి పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మనకు ఈ బోధలు, దేవుని యొక్క వాక్యాలు ఇవన్నీ ఎందుకనకంటే మనకు ఒక నిరీక్షణ లేనటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఈ లోకంలోనే జీవిస్తున్నారు, క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, బాగా వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, సుఖమయంగా శరీరానుసారంగా సుఖమయమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ వారికంటూ ఒక నిరీక్షణ లేదు. రాబోయేటువంటి దినాలు ఎలా ఉంటాయో తెలియదు, ప్రభు రాకడ ఎలా ఉండబోతుందో తెలియదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి, 4-5 తరాలు ఏ పని చేయకపోయినా సుఖంగా జీవించడానికి కావలసినంత ఆస్తి ఉంది, నిజమే. కానీ ప్రభు యొక్క రాకడకు ఆ డబ్బు ఉపయోగపడుతుందా? అపవాది నుండి నిన్ను నువ్వు ఆ డబ్బుతోటి కాపాడుకోగలవా? కాపాడుకోలేవు. నరకంలో నుండి నువ్వు బయటకు రాలేవు ఆ డబ్బుతోటి. నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారము, నువ్వు నడిచేటువంటి నడక, నీ మార్గము నిన్ను మరింత పాపపు ఊబిలోనికే నడిపిస్తున్నాయేమో, జాగ్రత్త. కానీ దేవుని యొక్క వాక్యము ఒక నిరీక్షణ కలుగజేస్తుంది, నిరీక్షణకు ఆధారంగా ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వింటే నీకు దేవుడు మరొక ముఖ్యమైనటువంటిది కూడా నీకు అనుగ్రహిస్తాడు. అదేంటంటే ఈ యొక్క నిరీక్షణతో పాటు నీకు జ్ఞానమును, వివేకమును కలుగజేసేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, లేఖనంలో మనం చూసినట్లయితే 119వ కీర్తనలో 97వ వచనం నుండి 100వ వచనం వరకు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నానని 97వ వచనంలో కీర్తనాకారుడు అంటున్నాడు. దినమెల్లా దానిని నేను ధ్యానం చేస్తా ఉన్నా. ఎందుకు? దేవుని యొక్క వాక్యము అంత రుచిగా ఉంటుందా? అంత మధురంగా ఉంటుందా? దేవుని యొక్క వాక్యము చదివే కొద్దీ మనకు చదవాలనిపిస్తుందా? వినే కొద్దీ వినాలనిపిస్తుందా? అంటే అవును అనే సాక్ష్యం చెప్తా ఉన్నాను.
దేవుని మాటలు ఈ లోక సంబంధమైనటువంటివి కాదు. దేవుని యొక్క మాటలు నువ్వు వినడం ప్రారంభిస్తే, గ్రహించడం ప్రారంభిస్తే, అర్థం చేసుకుంటా ఉంటే నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎక్కిస్తుంది. దేవుని యొక్క వాక్యము అంత మధురంగా ఉంటుంది, మధురాతి మధురమైనటువంటిది దేవుని యొక్క వాక్యము, ఆయన మాటలు. 98వ వచనంలో అంటున్నాడు, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. దేవుని యొక్క ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, ఎందుకంటే నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచున్నవి. నా జ్ఞానాన్ని కలుగ చేస్తాయి దేవుని యొక్క మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చదివితే, నువ్వు వింటే దేవుని యొక్క వాక్యమును నువ్వు వినడంలా, అందుకే నువ్వు అజ్ఞానిగా ఉండిపోతా ఉన్నావు. జ్ఞానం ఘోషిస్తూ ఉంది, నా మాట విను అని చెప్తా ఉంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. దేవుని యొక్క జ్ఞానము శత్రువులను మించినటువంటి జ్ఞానమును దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రం నాకు కలుగజేస్తూ ఉన్నది. అందుకే వాటిని నేను విడిచిపెట్టట్లా. 119వ కీర్తన 99వ వచనంలో, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. విశేష జ్ఞానము కలదు, ఎందుకంటే నీ వాక్యము, నీ శాసనములు నేనేం చేస్తున్నానంట, చదవటం మాత్రం కాదు, ధ్యానం చేస్తూ ఉన్నాడంట. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను, వాక్యాన్ని మనము ధ్యానము చేయటం ప్రారంభిస్తే, దేవుని మాట ఎందుకు వ్రాయించాడు, ఎందుకు ఇక్కడ కీర్తనాకారుడితో వ్రాయించాడు, ఎందుకు ప్రకటన గ్రంథంలో ఈ మాట వ్రాయించాడు, ఎందుకు పౌలు ద్వారా పత్రిక ఇలాగా వ్రాయించాడు, పేతురు ద్వారా ఈ మాట ఎందుకు వ్రాయించాడు, ఏంటి అందులో ఉన్నటువంటి అర్థం ఏంటి, అందులో దాచబడినటువంటిది ఏది, దానిలో ఉన్నటువంటి మర్మం ఏంటి అని నువ్వు ఎప్పుడైనా పరిశోధన చేసావా? దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాలి, ధ్యానము చేయాలి. ధ్యానము చేస్తే అది ఎలా ఉంటుందంటే, నాకు విశేష జ్ఞానమును కలుగజేస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. విశేషమైనటువంటి జ్ఞానము దేవుని యొక్క వాక్యము నీకు అనుగ్రహిస్తూ ఉంటుంది. 100వ వచనములో, 100వ వచనములో, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చాలామంది చెప్పేటువంటి మాటలు ఏంటంటే, వాడు పెద్దోళ్ళు రా, వాళ్ళంతా అనుభవంలో ఉన్నవాళ్ళు, లోకాన్ని అనుభవించారు, వాళ్ళకి తెలుసు లోకములో మంచి ఏంటి చెడు ఏంటి వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్పిన మాట వినండి అంటారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలేమో నీతి సంబంధమైనవి, మాకొద్దవి అంటారు. యవనస్తులు మాకు అవ్వద్దు అని నెట్టివేస్తున్నారు. కానీ దేవుని యొక్క మాట వింటే అది ఎలాంటిదంటే, వృద్ధుల కంటే మనకు విశేషమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినండి, శ్రద్ధగా వినండి. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాల్సిందే. అశ్రద్ధగా దేవుని మందిరానికి వచ్చి మనము మొబైల్ చూస్తూ కూర్చుంటే, మన ఫ్రెండ్స్ తోటి చాట్ చేస్తూ ఉంటే, ప్రియ సహోదరి, నీ యొక్క ఆలోచన వంటగదిలో పెట్టి నువ్వు మందిరానికి వస్తే, ఈరోజు షాప్కి వెళ్ళాలి, ఏం కొనాలనేటువంటి తలంపులతోటి నువ్వు మందిరంలో దేవుని వాక్యం వింటే ఏం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉంటుందంటే ఏమీ ప్రయోజనం ఉండదు, ఏం ప్రయోజనం ఉండదు. దేవుని యొక్క వాక్యము నిన్ను నడిపిస్తుంది, నిన్ను నిలబెడుతుంది, నీకు ఆరోగ్యం ఇస్తుంది, మంచి హృదయాన్ని నీకు అనుగ్రహిస్తుంది, మంచి మార్గంలో నిన్ను నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుంది తెలుసా? జయముతోటి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 1వ వచనము 2వ వచనం చదువుతున్నా. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకును ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనెను. ప్రభువారు
40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటానికి అరణ్యమునకు కొనిపోబడ్డారు. అరణ్యానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశారు. 40 రోజులు ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అవగానే మనం ఏం కోరుకుంటాం? దేవుడు ప్రత్యక్షమై, ఉపవాసం నుండి మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై, ఏంటి నీకు హార్ట్ అటాక్ నుండి నీకు స్వస్థత ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు ఎన్నో రకాలుగా ఎన్నో ఆశీర్వాదాలు అనుగ్రహించేటువంటిదిగా ఉన్నది కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని మాటలు వినండి. దేవుని యొక్క వాక్యం చదవటంలో శ్రద్ధ వహించండి. దేవుడు మీకు అనేక రీతులుగా ఆశీర్వాదాలు దయచేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ మాటలు వినడానికి కృపనిచ్చారు. మీ మాటలు వినడానికి కృపనిస్తూనే ఉన్నారు. మీ మాటలు చదవడానికి మాకు సమయం ఇస్తూ ఉన్నారు. మీరు అనుగ్రహించిన సమయమును మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రభువా నిర్లక్ష్యముగా ఉండకుండా నాయన మా జీవితాలు కట్టుకోవటానికి మీ లేఖనము, మీ వాక్యము మాకు మార్గమును తెలియజేసేటువంటిదిగా, చూపించేటువంటిదిగా ఉంటుంది కనుక మీ మార్గంలో మేము నిలిచి నడిచేటువంటి కృపను దయచేయమని మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటూ, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను మీకే సమర్పించుకుంటూ, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీకే సమర్పించుకుంటూ యేసే నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత తోడుగా ఉండి నడిపించి ప్రతి ఒక్కరికి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.